నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుడిని చూసేందుకు వెళ్లిన వ్యక్తులను మరో మృత్యువు మింగేసింది. వెంపాడ్ స్టేజ్ వద్ద 7గురితో వెళ్తున్న ఆటో న్యూ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 పరిస్థితి సీరియస్ గా ఉంది. వీరిని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల టైంలో రోడ్పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఘటనలో 2 మృతి చెందారు. అయితే ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని చూసేందుకు బంధువులు ఆటోలో వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే చనిపోయారు. 2 ప్రమాదాలతో తీరని విషాదం నెలకొంది. తండకు వస్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది. అంతకు మా అన్నోళ్ళు ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తే మేము పేదవాళ్ళం. బయలుదేరి వస్తే వాళ్ళు మధ్యలో ఆ ట్యాంకర్ వచ్చి గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయింది. 6 స్పాట్లో చనిపోయారు. మా అన్నోళ్ళు పూర్ ఫ్యామిలీ, పేదవాళ్ళు, కూలీ చేసి రెక్కల మీద బతికేటోళ్ళు. ప్రభుత్వ ఏ విధంగా సాయమైన పడగలరని కోరుకుంటున్నాను. మనవి చేసి ఆయన గుంటూరు నుంచి వస్తుంది. రైతు గుంటూరు వస్తే ఏం పార్టీజీ కాడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మా కొడుకు, నా తమ్ముడు కొడుకు చచ్చిపోయిన కబురు పోతే పోలీసు చేస్తారు హైదరాబాద్లో. చేస్తే వాళ్ళు వస్తే మన నిల్వనూరు మన సాయిబాబా విగ్రహం కాడ ఎదురు లాడి గుద్ది 6 మంది చచ్చిపోయారు. అంతకుముందు ఇంకో ఆయన ఉన్నాడు, ఎదురైన చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత అంటే మా వాళ్ళు ఈడ అంబులెన్స్లు ఏరే పనికి పోతున్నారు. ఏరే కేసులకు వాళ్ళు చూసి వీళ్ళు ఆపి ఈయనకు బండ్లు వేసుకొని హాస్పిటల్ వచ్చారు సార్. అంత ఒక ఆయన చనిపోయిన వదిలిపెట్టి వచ్చారు. ఈయన ప్రాణం ఉంటే ఈయన తీసుకొచ్చారు. తీసుకొని మేము కూడా అట్లా జరిగింది బాబుని ఫోన్ చేస్తారు. మాకు 10:30 ఫోన్ చేస్తారు. 10:30 ఫోన్ చేస్తే సరే మేము వస్తామని మేము వచ్చేసాం. ఇక్కడ కలిసినాం. ఇక్కడ మిర్రలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కలిసి మేమేందంటే మా వాళ్ళకి ఫోన్ చేసినాం. నిల్వందూరు దాటిన తర్వాత సాయిబాబా బొమ్మ ఉంది. ఆడ వచ్చి లారీ ఢీ కొట్టింది సార్. లారీ ఢీ కొట్టి 3 డోల్పులు బుల్లగా డోలిపోయింది సార్. అంటే వాళ్ళు అవపడకుండా తుక్కుపోయారు. అక్కడ నుంచి ఒక ఆయన కొద్ది సాగు పట్టుకుంటే మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము ఇక్కడ నుంచి కారు కట్టించుకొని మిర్రల నుంచి మళ్ళీ రిటర్న్ పోయిందాం. మేము నిల్వందూరు పోతే ఆడ పోయి చూస్తే సార్ మాకు చూసే బుద్ధి కావట్లేదు. ఆ బుల్లలకు లేపి తొలిపి చూస్తే మొత్తం కుప్ప పడ్డారు. 7 ఉన్నారు సార్. 7లో ఇక్కడ ఫస్ట్లో గన్యాకు తీసినాం సార్. గన్యానే. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శేఖర్, 2 ప్రమాదాల డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అపర్ణ. నల్గొండ జిల్లా నిడమనూరులో ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది. వేంపాల్ స్టేజ్ వద్ద రాత్రి 10 గంటలకు బైక్ పై వస్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టారు. దాంతో అక్కడ ఎవరైతే అడ్డు వచ్చారో అతను వృద్ధుడు చనిపోయాడు. అదేవిధంగా బైక్ పై వచ్చిన వ్యక్తి కూడా హాస్పిటల్ తరలిస్తున్నా మృతి చెందాడు. మృతి చెందిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అక్కడున్న స్థానికులు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆటో తీసుకుని మళ్ళీ అదే రాత్రి బయలుదేరారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరే క్రమంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆయిల్ ట్యాంకర్ కు సంబంధించి అక్కడే వేంపాడుకు దగ్గరలోనే దగ్గరకు వచ్చేటప్పటికే ఆయిల్ ట్యాంకర్ కు ఢీకొట్టింది వీళ్ళ టాటా ఏసీ ఆటో. దాంతో ఆ ఆటోలో 7 ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతి చెందిన యువకుడు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు 7 ఉన్నారు. 7లో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో వ్యక్తి మిర్యాలగూడ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందినట్లు తెలుస్తుంది. మొత్తం కూడా 7లో 2 సీరియస్ ఉంటే 5 మృతి చెందారు. అదేవిధంగా బైక్ పై వస్తున్న వ్యక్తిలో 2 అంటే ఒకే కుటుంబానికి సంబంధించి 6 వ్యక్తులు మృతి చెందిన ఘటన మాత్రం కొంత కలకలమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆటోలో వెళ్తున్న వ్యక్తులు అతను చూడడానికి వస్తూ మృతి చెందడం పట్ల వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు హాస్పిటల్ దగ్గర. ప్రస్తుతం వీళ్ళ డెడ్ బాడీలు అన్ని కూడా మిర్యాలగూడ హాస్పిటల్లో ఉన్నాయి. అక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో పడ్డారు అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మిర్యాలగూడ హాస్పిటల్ కు వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ డెడ్ బాడీలు అన్నిటిని కూడా అక్కడే వేంపాడుకు సంబంధించిన పక్కనే ఒక తండాకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ డెడ్ బాడీలు తీసుకుపోయే పనిలో పడ్డారు అని చెప్పుకోవచ్చు. అపర్ణ. థ్యాంక్ యూ శేఖర్.